హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సంవత్సరం ఈస్టర్ అయితే మేము చాలా అంటే చాలా బాగా చేసుకున్నామండి. కరెక్ట్గా ప్రేయర్ అయితే 10:30కి స్టార్ట్ అయ్యింది. అక్కడ చూడండి మా హనీ అయితే క్యాండిల్ ఎంత బాగా పట్టుకున్నాడో. అయితే ఏం చేస్తారంటే లైట్స్ మొత్తం ఆఫ్ చేసేస్తారండి. ఆఫ్ చేసి ఓన్లీ క్యాండిల్స్ మాత్రమే వెలిగించాలి. ఆ వెలుగులో నుంచి మనం చర్చిలోకి వెళ్ళాలన్నమాట. బట్ చర్చి మాత్రం ఫుల్ అయిపోయింది. కూర్చోడానికి కూడా అస్సలు మనకి ఖాళీ లేదు. మేమైతే బయట కూర్చోడానికి ఇష్టపడ్డాము. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, బయట అయితే కొంచెం గాలిని తగులుతుంది, పడుకుంటారని చెప్పేసి. మళ్ళీ కరెక్ట్గా 12 అయ్యింది. 12 అయ్యేసరికి మళ్ళీ లైట్స్ మొత్తం ఆన్ చేశారనమాట. దానికి అర్థం ఏంటంటే 12కి మళ్ళీ జీసస్ పునరుత్థానం అయ్యారని అర్థం. చాలా అంటే చాలా బాంబులు కూడా కాల్చారు. అంటే ఇవి 40 డేస్ ఉంటాయండి. చాలామంది ఉపవాసాలు చేస్తారు, చాలామంది నాన్ వెజ్ తినరు. అంటే భక్తి శ్రద్ధలతో చేస్తారనమాట. దాని తర్వాత వచ్చేది ఈస్టర్. అయితే మేము మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 3:30 అయ్యిందండి. 3:30 అయితే మేము లేచేసరికి లేట్ అయిపోయింది కదా. మార్నింగ్ లేచేసరికి 8:30, 9 అయ్యింది. ఇంకా ఫ్రెష్ అయ్యి అయితే వాళ్ళు ఏం చేశారంటే మేము అన్నం తింటామని చెప్పారు. వాళ్ళ కోసమని వేడి గంజన్నం వండాను. నా కోసమని నేనైతే దోశ తిన్నాను అనమాట. నాకేంటంటే అన్నం మార్నింగ్ టైంలో తినడానికి ఇష్టపడను. అయితే మటన్ తెచ్చుకున్నాం అనమాట. ఒక 1/4 kg మటన్ తెచ్చుకున్నాం. వాళ్ళు వేడి గంజన్నం విత్ మటన్ తిన్నారు. నేనైతే దోశ విత్ మటన్ తిన్నాను. నేనైతే ఎప్పుడు టిఫిన్స్లో నాన్ వెజ్ అనేది ట్రై చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని బయటికి వెళ్దాంలే ఈసారి అని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే నాకు అంటే నార్మల్ బిర్యానీ ఇవే అయితే చేయగలను, కానీ మనకి బూర్లు గారెలు ఇంకేటి అవి ఏం రావండి. ఇంకెందుకు ఎప్పుడు ఇంట్లోనే కదా, అందులోనే వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా. ఈసారి బయటికి వెళ్దాంలే, పిల్లల్ని తీసుకునే వెళ్ళడం కూడా ఈ మధ్య లేదు కదా, ఈసారి తీసుకుని వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే మా పాప ఈస్టర్ కేక్ తింటుంది అనమాట. మాకు కేక్ ఇచ్చారు. చాలా చర్చిలో ఏంటంటే ఎగ్స్ ఇస్తారు, కొన్ని చర్చిల్లో కేక్స్ ఇస్తారు. మా చర్చిలో, మేము వెళ్ళిన చర్చిలో మాత్రం కేకే ఇచ్చారు. మా వాడికైతే 2 కేక్స్ ఇచ్చాడు. అయితే ఇక్కడ వాళ్ళు కేక్ తింటున్నారన్నమాట. తర్వాత బయటికి వెళ్ళడానికి ఇంక రెడీ చేద్దాం. అక్కడ చూసారా మా పాప ఎంత బాగా చెప్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తున్నామని. అయితే మేము 3 స్టార్ హోటల్కి అయితే వెళ్ళాము. చూడడానికి అయితే చాలా బాగుంది. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. అస్సలు టేబుల్స్ ఖాళీ లేవు. మేము బఫే తీసుకున్నామండి. బఫే అయితే కొంచెం బాగుంటుంది కదా, ఎప్పుడు తిన్నదే కాకుండా అని చెప్పేసి బఫే తీసుకున్నాము. ఈలోపు మా వాడు ఇక్కడ డ్యాన్సింగ్ చేసేస్తున్నాడు అనమాట. ఫుల్ హైపర్ యాక్టివ్. ఎవరంటే మా పాప కన్నా మా బాబు చాలా అంటే చాలా యాక్టివ్. అయితే ఎప్పుడు తిన్న రొటీనే కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేద్దాము అని చెప్పేసి బఫే అయితే తీసుకున్నాము మా ఇద్దరికి. అంటే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. స్టార్టర్స్ కానీ ఒక 4, 5 స్టార్టర్స్, 2 టైప్స్ ఆఫ్ సూప్స్, ఇంకా చాలా ఐటమ్స్, పానీపూరి, జిలేబీ, ఇంకా కూల్ కేకు, ఇంకా చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే మనం అవన్నీ ట్రై చేయలేం కదా. ఏదో తినేద్దాము అని అనుకుంటాం, కానీ మనం వెళ్ళేసరికి మనం ఏం తినలేమండి. అంటే నేనైతే తినలేకపోయాను. అంటే బఫే అంటే నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. అందుకని కొత్తగా ఉంది కదా అని చెప్పేసి ట్రై చేసాము. పిల్లలైతే ఫుడ్ని బాగా ఎంజాయ్ చేశారు. నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంది. దాంతో ఇంకోటి ఏంటంటే బిల్లు కూడా నాకు అయితే వర్త్ ఇట్ అనిపించింది. అన్ని ఐటమ్స్ అంటే మనం అన్నీ తినకపోయినా మన కడుపు ఎంత పడితే అంతే తింటాం కదా. కాకపోతే రేట్ అయితే నాకు రీజనబుల్ అనిపించింది అనమాట. ఇంకా మా పిల్లలైతే న్యూడిల్స్ తిన్నారు. ఇక్కడ ఇవన్నీ ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ బిర్యానీలు, ప్రాన్స్ బిర్యానీ ఒకటి, చికెన్ బిర్యానీ ఒకటి, రైస్, పప్పు, ఇంకా స్టార్టర్స్, సూప్స్. నాకైతే బాగా నచ్చింది. సగ్గుబియ్యం పాయసం అయితే చాలా బాగా నచ్చిందండి. నేను తిన్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఐస్ క్రీమ్స్, 2 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్, జెల్లీ కేకు, నార్మల్ కేకు, పానీపూరి, ఇంకా 2 స్వీట్స్, ఇంకా అన్నీ చాలా అంటే చాలా బాగా పెట్టారు. ఇక్కడ మా వాడు దరివేసి వస్తున్నాడు అనమాట. అప్పటికి ఇంకో విషయం చెప్పాలి మీతో. ఏంటంటే ఒక టేబుల్ దగ్గర కూర్చున్న వాళ్ళు ఎక్కువ మా బాబునే చూస్తున్నారండి. అస్సలు ఎందుకంటే వాడు తిండిని చూస్తున్నారో తెలియదు, వాడిని చూస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళు ఒక పక్క చూస్తున్నారు, ఒక పక్క నవ్వుతున్నారు అన్నమాట. అలా చూస్తున్నారు. నాకైతే ఏదోలా అనిపించింది. ఏంటి మా బోడు తిండిని చూసే వాళ్ళు నవ్వుతున్నారా అని అనిపించింది అనమాట. అంటే చాలామంది పిల్లలు ఏంటంటే ఫుడ్డు ఈ ఏజ్లో అయితే ఎక్కువ తినరండి.
మా పిల్లలు ఏదైనా తింటారు, తృప్తిగా తింటారు. అందులో మా వాడు ఏదైనా తింటాడు, వాడికి కొడుపు ఎంత పడితే అంత తింటాడు అనమాట. చాలా బాగా తింటాడు. ఇక్కడ నా ప్లేట్ అనమాట. ఇక్కడ ఫస్ట్ స్టార్టర్స్ అయితే తీసుకొచ్చాను. బాగుంది, టేస్ట్ పరంగా అయితే పర్వాలేదు, బాగుంది. అక్కడ మా పాప వెజ్ నూడిల్స్ తింటుంది. ఎలాగుందమ్మా అంటే చాలా బాగుంది మమ్మీ అని చెప్పేసి అంటుంది. మా వాడు ఇక్కడ బిర్యానీ తింటున్నాడు. ఆడు చూడండి బిర్యానీ తింటూ ఇంకా ఆడికి సరిపోలేనట్టు అప్పుడు నేను వీడియో తీయడానికి వెళ్ళాను అనమాట, బాగా తింటున్నాడని. అక్కడ నా ప్లేట్లో బిర్యానీ కూడా వాడు తీసుకున్నాడు అనమాట. అదైతే నాకు నవ్వు అనిపించింది. ఆ తర్వాత ఇంకా ఒకటి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చామని ఎంత పడితే అంత తినేలేము కదా, మనకి ఎంతవరకు కడుపు పడుతుందో అంతే తినగలం కదా. కొన్ని ఐటమ్స్ అన్నీ అలాగా, ఇంకా చాలా ఐటమ్స్ అయితే నేనైతే ట్రై కూడా చేయలేదు. ఇంకెందుకులే మరి హెవీ అయిపోతుంది. అప్పటికీ అయితే కడుపు అయితే ఫుల్ అయిపోయిందండి. అస్సలు అమ్మ బాబోయ్ చాలా కష్టమైపోయింది. ఇంక ఇదంతా అరగాలంటే ఇప్పుడు బీచ్కి వెళ్తే బెటర్ అని చెప్పేసి బీచ్కి వెళ్దామని అయితే అనుకున్నాము. అంటే అక్కడికి వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా, పిల్లలకి కూడా బీచ్ చూపించి చాలా అయింది కదా అని చెప్పేసి బీచ్కి అయితే వెళ్దామని అనుకున్నాం. ఇంకా రెస్టారెంట్లో అలా మాట్లాడుకుంటున్నాం అనమాట. సర్లే అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడో కదా వస్తాము అని చెప్పేసి, వైజాగ్లో ఉన్నంత మాత్రాన అత్తమానికి మనం వెళ్ళలేం కదండి, అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఇంకాగో లాస్ట్ ఫైనల్గా మా వాడు ఐస్ క్రీము ఆడు దాంట్లో చిన్న చేయి పెట్టినా కూడా గోల మధ్యలో ఎంత ఏడుపు ఏడ్చేసాడో, ఇంకా కోపం కూడా వస్తుంది. ఇంక చిన్నపిల్లలతో అంతే కదండి, ఆ టేబుల్ చూస్తే మా టేబుల్ చూస్తే ఎంత ఇదిగా అంతా వంపేశాడు అనమాట. అంటే చిన్నపిల్లలు అలాగే కదా తింటారు. అస్సలు చాలా ఇదిగా అనిపించింది. తర్వాత మరి హోటల్లో ఫుల్గా తిన్నాం కదండి, అది అరగాలంటే మరి కొంచెం తిరగాలి కదా, అందుకని బీచ్కి వచ్చామన్నమాట. అయ్యో బాబో అస్సలు ఖాళీ లేదండి బీచు. అక్కడ మనం వెళ్ళగానే ఇంకో విషయం ఏంటంటే, మనం వెళ్ళగానే ఫోటోగ్రాఫర్స్ ఫోటో తీస్తాను మేడం అని చెప్పేసి వచ్చేస్తారు. ఆల్రెడీ మా బాబు ఫోటో కూడా తీశారు, మాకు చూపించారు. డెమో ఫోటో మేడం అని అన్నారు. మాకు వద్దమ్మా, మా ఫోన్ నుంచి కూడా ఫొటోస్ బాగా వస్తాయని చెప్పేసి మేము వచ్చేసాం అనమాట. వాళ్ళు మనకి ఏం చేస్తారంటే ఒక ఫోటో అని చెప్తారు, ఒక ఫోటోకి 20-15 రూపీస్ తీసుకుంటారు. అలాంటిది 10-20 ఫోటోలు తీసేస్తారు. మనం ఒక ఫోటో అనుకుంటున్న దగ్గర మనం ఇంకా టెంప్ట్ అయిపోయి, ఆల్రెడీ నేను ఒకసారి ఇక్కడ బీచ్లో అలాగే తీసుకున్నాను, 200 ఎంత అయింది. కాకపోతే తర్వాత అనిపించింది మన ఫోన్లో వచ్చిన ఫొటోస్ దాంతో పోల్చుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి, మనకు డబ్బులు వేస్ట్ అని అనిపించింది అనమాట. ఇక్కడ మా బీచ్కి వెళ్ళగానే మా పాప బొమ్మలు కొనమంది, అయితే కొన్నాను. 100 రూపీస్ అంత అయింది. బాగా ఆడుకున్నది అనమాట. ఇద్దరు కూడా నేనైతే వదిలేసానండి, ఫోన్లో ఆడుకోనిలే అని చెప్పేసి. బట్టలు అయితే ఫుల్ ఇసుక అయిపోయి అలా వాటర్లోకి కూడా వెళ్ళినాము. ఆ వీడియో ఉంది కానీ పెట్టలేదు, అంటే మరి లెంత్ అయిపోతుందని పెట్టలేదు అనమాట. అక్కడ మా ఓడైతే ఫుల్గా ఇసుకతో ఆడుకుంటున్నాడు అనమాట. అంటే నాకేమనిపిస్తుంది అంటే, పిల్లల్ని అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్తే మంచిది కదా, వాళ్ళ మైండ్ కూడా కొంచెం రిలీఫ్ అవుతుంది కదా. ఎప్పుడు టీవీలు ఫోన్స్ ఇంక ఇంట్లోనే నలుగురమే ఉండడమే కాకుండా అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్తే వాళ్ళు కూడా చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు. నాకైతే టైం దొరికితే తీసుకెళ్ళమనే చెప్తాను అనమాట. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. నేనైతే అదో ఆలోచిస్తాను. టైం దొరికితే మాత్రం మేము మ్యాక్సిమం వెళ్తామన్నమాట. అక్కడ మా పిల్లలు ఇద్దరు చూడండి ఎలాగ ఆడారంటే, నిజంగా ఒళ్ళు మొత్తం ఇసుక, ఇంకా మొత్తం ఇసుక. మాతో పాటు మా అన్నయ్య కూడా వచ్చాడు. తను రావడం వల్ల నాకైతే చాలా హెల్ప్ అయింది. ఇంకా మాకు ఫొటోస్ తీయడం అని ఇంకా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అన్నయ్య అయితే చూసుకున్నాడు. ఇక్కడ అంటే మేము మధ్యాహ్నం మాకు హెవీ అయిపోవడం వల్ల ఏంటో కానీ ఇంకా బీచ్లో ఏం కూడా తినలేదండి. మేము ఎప్పుడు బీచ్కి వచ్చినా ఒక కుల్ఫీనో లేదా ఒక స్వీట్ కార్నో ఏదో ఒకటి తింటాము. బట్ ఈ ఫస్ట్ టైము నాకు పెళ్ళై 7 ఇయర్స్ అవుతుంది, పిల్లలు పుట్టి ఒక 5 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ టైము ఏమి కూడా తినకుండా మామూలుగానే వెళ్ళిపోయామన్నమాట. పిల్లలు కూడా ఏం అడగలేదు, ఎందుకంటే మరి అక్కడ హెవీ ఫుడ్ అయిపోవడం వల్ల ఏమో కానీ పిల్లలు కూడా ఏం అడగలేదు. ఇంకా అలా అయిపోయిన తర్వాత వాళ్ళు ఆడుకొని తర్వాత మేము బీచ్లోకి వెళ్ళి జస్ట్ కొంచెం వరకు కాలు వరకు అలా తడుపుకొని వస్తామన్నమాట. ఇక్కడ ఏంటంటే మా అన్నయ్య ఫొటోస్ తీస్తున్నాడు. మా అన్నయ్య మా పిల్లల మీద కామెడీ చేస్తున్నాడు అనమాట. మాయి కదా అవుతాడు, ఫుల్ కామెడీ చేస్తున్నాడు. నేను పక్క నుంచి నవ్వుతున్నాను. ఇక్కడ రండి అమ్మ ఇంకెళ్ళిపోదాం రండి, టైం అయిపోతుంది అంటే, ఆగు మమ్మీ ఆగు, ఇంకా 5 మినిట్స్, ఇంకా 10 మినిట్స్ అని మా పాప అసలు వచ్చేదే కాదనమాట. ఇంకా అలా ఇంకెంతసేపు అని చెప్పేసి ఇంకా లేట్ అయిపోతుంది కదా. అందులోనే నిన్న వైజాగ్లో మ్యాచ్ అయింది కదా,
అస్సలు ఖాళీయే లేదు. మధురవాడ సైడ్ అయితే అస్సలు ఖాళీయే లేదు. మేము వేరే సైడ్ వచ్చామన్నమాట. అస్సలు అటువైపు దారి కూడా ఇంకా అటువైపు వెళ్ళడానికి మనకి స్కోప్ లేదనమాట. మేము వేరే దారిలో ఇంటికి అనేది వచ్చామన్నమాట. అస్సలు మ్యాచ్ మరి ఎవరు గెలిచారో నేను చూడలేదు, కానీ అయితే అలా జరిగింది. ఇంకా ఇక్కడ మా అన్నయ్య ఇగో మా పిల్లలకి దిష్టిలు తీసినట్టు, ఇంకా వాళ్ళ మీద ఏదో చేసినట్టు, ఇంకా అలా కామెడీ చేసుకునే ఉన్నాడు. వాళ్ళని ఎంత ఆట పట్టించాడంటే మేనమామ అని అందుకే అంటారేమో. ఇక్కడ ఏంటంటే నేను ఇల్లు కడుతున్నాను అనమాట. ఎప్పుడో కదా వచ్చాము అని చెప్పేసి ఇల్లు కడుతుంటే మా అన్నయ్య నా మీద కామెడీ చేస్తున్నాడు. నేనైతే నవ్వు అనమాట. ఏమంటున్నాడంటే ఊర్లో ఉన్న ఇల్లు సరిపోలేదు, అందుకే ఇక్కడ ఇల్లు కడుతుంది మా చెల్లి అని చెప్పేసి అందరూ ఆశీర్వదించండి అని చెప్పేసి నా మీద కామెడీ చేస్తున్నాడు. అందుకని నేను ఫుల్గా నవ్వుతున్నాను. ఇక్కడ ఏంటంటే వెళ్ళిపోతున్నాం అనమాట అయితే రిటర్న్ ఇంటికి. మా పాప అయితే మొహం లేగలేదు, తప్పదు కదా ఇంకెళ్ళిపోయి మళ్ళీ వద్దామని చెప్పేసి. ఇలా అయితే పండుగని ఎంజాయ్ చేసామండి. ప్లీజ్ మా వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.